ఇక అసలు కాంగ్రెస్కు ఎసరు ఒక్కో సీనియర్ను ఏరేస్తున్న ముఖ్య నేత, కక్కలేక మింగలేక కుమిలిపోతున్న నాయకులు, ఆత్మవంచన చేసుకున్న వారికి అత్యసరు పదవులు, ఆత్మాభిమానం గల నేతలకు ధృత రాష్ట్ర కౌగిలి, అధిష్టానం వద్ద చక్రం తిప్పగలిగే వారిని పక్కకు, రాజకీయాల నుంచి తప్పించేందుకు పావులు. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో ఉండి పోరాటం చేసినాం. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం గుంజుకున్నట్లు ఉన్నది మా పరిస్థితి. మా పని అయిపోయింది, ఇక రాజ్యం ఏలాంటి ఆవేదనతో అసలు కాంగ్రెస్ నేత గుండె లోతుల నుంచి పెళ్ళు బిక్కిన మాటలు ఇవి. ఇక అప్పుడు జీవన్ రెడ్డి అన్న మాటలే, ఆయన పేరు పెట్టకుండా రాసిరు. నేను ఎప్పటికైనా తెలంగాణకు సీఎం అవుతా రాసుకోండి అని చెప్పిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని బహిరంగ ప్రకటన చేసే దాకా పరిస్థితి వచ్చింది. నోరున్న నేతగా పేరున్న ఆయన ఇప్పుడు అన్ని సర్దుకొని పార్టీకి కట్టపని చెప్పుకోవాల్సి వస్తుంది. పార్టీ కట్టప్పని చెప్పుకోవాలి. జగ్గారెడ్డి పార్టీలో చేరి అధికారం చేపట్టినప్పటి నుంచి అసలు కాంగ్రెస్ నేతలకు చెక్కుపడుతూ వస్తున్న ముఖ్య నేత ఏకంగా కొందరిని రాజకీయాల నుంచి తప్పించడమే పనిగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. భవిష్యత్తులో తనకు ముప్పు అనుకున్న కేబినెట్ మంత్రులకు ఇప్పటికీ మూకుతాడు వేసి అదుపులో పెట్టుకోగా పనిలో పనిగా అసలు కాంగ్రెస్ నేతలకు వ్యూహాత్మకంగా రిటైర్మెంట్ ఇచ్చి మూలకు కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. రేపటి రోజున అనూహ్య పరిణామాలు ఏమైనా జరిగితే ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కాదు, దిగువ శ్రేణి నాయకుల బలం అవసరమైన ఆలోచన చేసి ఇక కాంగ్రెస్ వృక్షానికి ఉన్న అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నాడు ఇక్కడ? నార్మల్ గా ముఖ్యమంత్రి ఉన్నాడు, సీఎం రేవంత్ అసలు కాంగ్రెస్ కాదు. సీఎం రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ కాదు. 2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసలు కాంగ్రెస్ కాదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసలు కాంగ్రెస్ కాదు. తుమ్మల నాగేశ్వరరావు అసలు కాంగ్రెస్ కాదు. కొండా సురేఖ కూడా అన్ని పార్టీలు మారింది. కొండా సురేఖ కూడా అసలు కాంగ్రెస్ కాదు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళు పర్లేదు కానీ ఇక్కడ జూపల్లి కృష్ణారావు కూడా అసలు కాంగ్రెస్ కాదు. జూపల్లి కృష్ణారావు కూడా వివేక్ వెంకటస్వామి కూడా అసలు కాంగ్రెస్ కాదు. వివేక్ వెంకటస్వామి అంత పార్టీలు మారి అటు ఇటు ఒక్క దుద్దిల్ల శ్రీధర్ బాబా నాకు తెలిసి ఒక దుద్దిల్ల శ్రీధర్ బాబు మాత్రమే తండ్రి నుంచి ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు మల్లు బట్టి విక్రమార్క మంచిగా అనిపిస్తుంది. మల్లు బట్టి విక్రమార్కని చూస్తే మంచిగా అనిపిస్తుంది. తిట్టడు కొట్టడు అన్నట్టు మంచి మల్లు బట్టి విక్రమార్క. ఇక వీళ్ళు తప్ప నాకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. పాపం మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకవేళ పొరపాటున మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీకి పోతే ఆ టైంలో ఆయన కూడా అటు వేటోడు, వాస్తవం ఇది. కాబట్టి ఇక అది ఆ పొంగులేటి శ్రీనివాస కాంగ్రెస్కి రావడం, కాంగ్రెస్కు ఉత్సాహం తేవడం, సగం కాంగ్రెస్ని గెలిపించింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆశామాషి క్యాండిడేట్ ఏం కాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏ రోజన్నా హెడ్ వెయిట్ చూపించిండు ఎవరి దగ్గరన్నా? సింపుల్ సిటీ ఉంటుంది. చిన్న జర్నలిస్ట్ పోయినా, పెద్ద జర్నలిస్ట్ పోయినా, చిన్న యూట్యూబర్ పోయినా, చిన్న పేపర్ చదువు వచ్చినా చదువు రాకుండా రైతు పోయినా ఎవడు పోయినా ఏమయ్యా మంచిగా ఉన్నావా? గదేయా గొప్పతనం. డబ్బులు ఎవడైనా ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న డబ్బుల కన్నా నీకు అలా 5% కూడా లేదు ఒక్కొక్కరికి. వాడికి హెడ్ వెయిట్ ఇక నార్మల్గా ఉండదు అని హెడ్ వెయిట్. అసలు కాంగ్రెస్ వాళ్ళు పక్కన, కొసలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పాపం చిన్న కొట్లాడ. జీవన్ రెడ్డి ఎంత మంచిగా 5% మేము లేవురా నాయన, 10% రిజర్వేషన్ ఎందుకురా అని చెప్తున్నారు. జీవన్ రెడ్డిని ఏడికి తీసుకొచ్చిండ్రు? జీవన్ రెడ్డి పరిస్థితి ఘోరమైంది కదా. వి హనుమంతరావు కాంగ్రెస్ అంట. వి హనుమంతరావు అంటే కాంగ్రెస్ ఎవడ్రా బాయ్ అంటాడు. ఆయన ఏడికి తీసుకొచ్చిండు? అడిగిన చిన్న పదవాడిని ఇచ్చిండ్లా అన్న వి హనుమంతరావుకు? మీకు కళ్ళకి కనిపిస్తలేరా? ఇక్కడ జానారెడ్డి కోటి రావాలి, జానారెడ్డి ఒక కొడుకు కోటి రావాలి, జానారెడ్డి ఇంకో కొడుకు కోటి రావాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి రావాలి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రావాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రావాలి, వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే మంత్రి కావాలి, వివేక్ వెంకటస్వామి వాళ్ళ అన్న వినోద్ కుమార్ కు బెల్లంపల్లి ఎమ్మెల్యే కావాలి, వాళ్ళ సొంత కొడుకు మళ్ళా ఇక్కడ పెద్దపల్లి ఎంపీ కావాలి.
మరి ఈ లేటు వేయలే అసలు కాంగ్రెస్ లేరి అంటున్న దీంట్లో. మళ్ళా ఆ విషయానికి వస్తే వినోద్ అసలు కాంగ్రెస్ అయినా పార్టీ మారలేదా? వివేక్ వాళ్ళ అన్న మేము సెల్యూట్ చేస్తాం. ఏ ముచ్చట కాముచ్చట బెల్లంపల్లి ఎమ్మెల్యే. బెల్లంపల్లి